ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించేదను. యెషయా గ్రంథము 58 అధ్యాయము 14 వచనంలో, కాబట్టి దేవుని యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కించేదను. దేవుడు వాగ్దానాలను మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆయన వాగ్దానం మన జీవితంలో చేస్తున్నాడు. శ్రేష్టమైన వాగ్దానం, గొప్ప వాగ్దానం మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆమేనని అంటామో విశ్వాసంతో, అప్పుడు మన జీవితంలో ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే షరతుతో కూడిన వాగ్దానాలు ఇవి. దేవుడు ఒక షరతు పెడతాడు. ఆ షరతులో మనం పాస్ అయితేనే దేవుడు ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఇప్పుడు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించేదనంటే దానికి షరతు కూడా పెట్టాడండి. యెషయా గ్రంథము 58 అధ్యాయము 13 వచనంలో చూసినట్లయితే, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా, చూడండి అక్కడ దేవుని యొక్క విశ్రాంతి దినము సండే రోజు మనము ఏమాత్రము వ్యాపారం చేయకుండా, అది దేవుడికి ప్రతిష్ఠితమైన దినము కాబట్టి ఊరకుండా ఎడల ఆ దినమున, కాబట్టి ఆ దినాన్ని మనం ఆచరించినప్పుడు దేవుని యొక్క దినమని, ప్రతిష్ఠితమైన దినమని, మనోహరమైన దినమని, శ్రేష్టమైన దినమని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో దేవుడు మనం గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుడికి మనం గౌరవించినప్పుడు దేవుడు మనల్ని గౌరవిస్తాడు. కాబట్టి దేవుని యొక్క దినాన్ని మనం ఆచరించాలి. దేవుని యొక్క దినాన్ని మనం గౌరవించాలి. దేవుని యొక్క దినాలని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. దేవుడు 6 రోజులు పని చేయమన్నాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు. కాబట్టి దేవుని యొక్క దినము కాబట్టి దేవుని యొక్క దినాన్ని మనం ఆచరించాలి. దేవుని యొక్క విశ్రాంతి దినము కాబట్టి మనం ఆచరించాలండి. దేవుని యొక్క దినాన్ని మనము తప్పకుండా మనం ఆచరించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకుపోతాడు. అదేవిధంగా మనం చూసుకుంటే మనము వాగ్దానాలప్పుడు ఆమేనని అంటాం. వాగ్దానాలప్పుడు వాక్యం ప్రార్థనలో ముగింపులో ఆమేన్ అంటాము. ఆమేన్ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, మనం దేవుడి వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆమేన్ అంటే అట్లాగే జరుగునుగాక, నిశ్చయంగా జరుగునుగాక. దేవుని వేడుకున్నప్పుడు ప్రార్థన ఫలించాలని నమ్ముతూ వాటితో ఎగిపిస్తూ ఆమేనని అంటాము. అదేవిధంగా వాగ్దానాన్ని ఆమోదిస్తూ దేవుడిపై మనకు ఉన్న గల నమ్మకాన్ని వ్యక్తం చేసే పదం అండి. ఆమేన్ అంటే అలాగే జరుగునుగాక, నిశ్చయంగా జరుగునుగాక అని అర్థం వస్తుంది. కాబట్టి మనం దేవుడు వాగ్దానం, శ్రేష్టమైన వాగ్దానం, ప్రశస్తమైన వాగ్దానం మన జీవితంలో మన కొరకు చేస్తున్నాడు. కాబట్టి మనం ఆమేనని ముద్ర వేస్తే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు అండి. ఎప్పుడు కూడా దేవుడు వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే దానికి షరతు కూడా ఉంటుందండి. షరతులో మనం పాస్ అయినప్పుడు, షరతులో మనం విజయం పొందినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి విశ్రాంతి దినాన మనం చాలా తక్కువ అంచనా వేయకూడదండి. దేవుని యొక్క దినాన్ని మనం పాటించాలి. దేవుడి దినాన్ని మనం ఆచరించాలి. దేవుడి యొక్క దినాన్ని మనం దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి దేవుడి యొక్క దినాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం సండే మనకు హాలిడే ఇస్తారండి. సండే ఎందుకు హాలిడే ఇస్తారంటే మనం పడుకోవడానికి కాదు, మనం ఏదైనా పార్కులు పోవడానికి కాదు, ఏదైనా మనం సొంత పనులు చేసుకోవడానికి కాదండి. దేవుని మనం గణపరచాలి. ఆ రోజు మనం దేవుని మందిరానికి వెళ్ళాలండి, దేవుని గణపరచాలి. అందుకనే మనకు సండే హాలిడే ఇచ్చారు. మనం విశ్రాంతి తీసుకోవాలంటే ప్రతిరోజు మనం విశ్రాంతి తీసుకుంటున్నాము, నైట్ పండుకుంటున్నాము, ఉదయం లేసి పనులకి వెళ్తున్నాము. కానీ సండే రోజు మనం దేవుణ్ణి మనం గణపరచాలండి. దేవుణ్ణి మనం కీర్తించాలి. దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు సండే రోజు దేవుని యొక్క దినము.
దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుని దేవుడిని మనం గౌరవిస్తే దేవుడు మనల్ని కూడా ఆయన గౌరవిస్తాడు. క్రిస్మస్ రోజు హాలిడే ఎందుకు ఇచ్చారంటే మనం చర్చికి వెళ్ళడానికి ఇచ్చారు హాలిడే. ఇంట్లో పండుకోవడానికి కాదు, ఏదైనా చేసుకోవడానికి కాదు. దేవుడు దినం సండే రోజు హాలిడే ఇచ్చారు. దేవుడి దినాన్ని మనం ఆచరించాలి, అందుకనే హాలిడే ఇచ్చారు. మనం ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి కాదు, మనం ప్రతిదినం విశ్రాంతి తీసుకుంటున్నాం. ఆ రోజు మాత్రం సండే రోజు మాత్రము మనం దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడిని గణపరచాలి. దేవుడిని గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా ఆయన వాగ్దానం నెరవేర్చబడాలంటే షరతుతో కూడిన వాగ్దానం ఆయన చేస్తాడు. ఆయన షరతుతో కూడిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఆ వాగ్దానాన్ని మనం నెరవేర్చినప్పుడు, మనం ఎప్పుడైతే ఆయన షరతును మనం ఆచరించినప్పుడు, ఆయన పాటించినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు అండి. మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు వాగ్దానాలు బైబిల్లో దేవుడు వాగ్దానాలు నెరవేర్చబడిన వ్యక్తుల గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే యోసేపు జీవితంలో అతడు ఒక బానిసగా ఖైదీగా ఉన్నప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉండి ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా ఉన్నత స్థలాల మీద ఎక్కించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు దీవించాడండి యోసేపును. దేవుడు ఆయనను గణపరిచాడు. అదేవిధంగా దావీదు మహారాజు చూసినట్లయితే అతను ఎట్లా హెచ్చించాడో మనం చూసినట్లయితే దావీదు రాజును జీవితంలో 2 సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే గొర్రెలు కార్చుకునే సామాన్యమైన వ్యక్తి నుండి ఇజ్రాయెల్ దేశానికి మహారాజుగా అత్యున్నతమైన స్థానంలో దేవుడు దావీదును నిలబెట్టినట్లు మనం చూస్తున్నామండి. అదేవిధంగా మార్కు సువార్త 9వ అధ్యాయము 2 నుంచి 3 8వ వచనాల వరకు రూపాంతర కొండ గురించి మనం చూసుకుంటాము. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహానును వెంటబెట్టుకొని ఒక ఉన్నతమైన కొండపైకి తీసుకెళ్ళి తన మహిమను వారికి ప్రత్యక్షపరిచినట్లు మనం చూస్తున్నామండి. కాబట్టి దేవుడిని మనం గణపరిస్తే దేవుడు మాత్రం విడిచిపెట్టాడండి. దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు. యోసేపును గణపరిచాడు, దావీదును గణపరిచాడు, యేసుక్రీస్తు ప్రభును కూడా ఆయన ఎంతగానో ఆయన గణపరిచినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు గణపరచాలని నేను చూస్తున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను ఎక్కించాలని చూస్తున్నాడు. ఎప్పుడు దేవుడు వాగ్దానాలను మనం పాటించినప్పుడు, షరతుతో కూడిన వాగ్దానం మనం పాటించినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన కాక ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రం నాయన. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తాను తండ్రి. మీ వాగ్దానం ఎంతైనా నమ్మదగినది, మీరు నమ్మదగిన వారు ప్రభువా. మా జీవితంలో మీ యొక్క ఈ వాగ్దానం నెరవేర్చమని, కృప చూపించమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.